గచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ సర్కార్ దూకుడు, గతంలో రిషికొండ గుండు చేసి ప్యాలెస్ కట్టించిన జగన్, ఈ రెండు ఘటనల మధ్య సారూప్యత చాలా స్పష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిది ఇద్దరిది ఒకే సామాజిక వర్గం, కానీ భిన్న నేపథ్యాలు. ఒకరేమో తండ్రి వారసత్వాన్ని అందుకొని రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి సీఎం అయ్యారు. మరొకరేమో టీడీపీలో సుదీర్ఘ అనుబంధం ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్లో చేరి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అంటే ఇద్దరు పట్టుదలతో తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారన్నమాట. గతంలో జగన్ చేసిన తప్పిదాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక ఇద్దరి మధ్య సారూప్యతల విషయానికి వస్తే ఇద్దరు జగమండిగా పేరు తెచ్చుకున్న వాళ్ళే. ఎన్ని ఆటంకాలు వచ్చినా తమకు నచ్చిన పని చేసుకుంటూ ముందుకెళ్లే స్వభావం ఉన్న నేతలే వీరిద్దరు. అదే వీరి బలం, అది వీరి బలహీనత కూడా. గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ రేవంత్ రెడ్డి చేస్తున్న పని జగన్ను గుర్తుకు తెచ్చింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలన వ్యవహారాలు చక్కబెట్టాలని జగన్ భావించారని, అందుకే ఋషికొండపై ప్యాలెస్లు నిర్మించారని చెబుతుంటారు. ఈ ప్యాలెస్ల నిర్మాణం కోసం సముద్రపు ఒడ్డున పచ్చని హారంలో ఉండే ఋషికొండకు గుండు కొట్టినట్లు చేశారంటూ గతంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఋషికొండ ప్యాలెస్ వ్యవహారం ఎన్నికల ప్రచారంలో టీడీపీకి, కూటమికి ఒక అస్త్రంలో పనికొచ్చింది. ఈ వ్యవహారం వైసీపీని ఇరుకున పెట్టేసింది. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు గచ్చిబౌలి భూముల వ్యవహారంలోనూ రేవంత్ రెడ్డి సర్కారు పట్ల జనంలో వ్యతిరేకత కనిపిస్తోంది. న్యూట్రల్గా ఉండేవారు సైతం సోషల్ మీడియాలో ఈ విషయంపై గలం విప్పుతున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ సంగతి చెప్పనక్కర్లేదు. గచ్చిబౌలి ప్రభుత్వ భూమే కావచ్చు, దానికి హెచ్సికి సంబంధం లేని మాట నిజమే కావచ్చు, కానీ ఆ 400 ఎకరాల భూమి కాలక్రమంలో ఓ చిట్టడవిలా మారింది. ఈ చిట్టడవిలో రకరకాల చెట్లు, పక్షులు, వన్యప్రాణులు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ నీటి వనరులు కూడా ఉన్నట్లు వీడియోలను బట్టి తెలుస్తోంది. జేసీబీలు చదును చేస్తున్నప్పుడు నెమళ్లు రోధిస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. గతంలో రిషికొండ విషయంలో జగన్ చేసిన తప్పే గచ్చిబౌలి విషయంలో రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని, ఆయన కూడా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు చేసేది చట్టబద్ధమే కావచ్చు, నిధుల కోసమే ఈ పనులు చేస్తుండొచ్చు, కానీ నగరానికి లంగ్ స్పేస్ లా ఉన్న ఏరియాను ధ్వంసం చేయడమే సరికాదంటున్నారు. గతంలో ఇదే విధంగా రిషికొండ చేసిన జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు అడవిని నాశనం చేసిన రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏముందంటూ నెటిజన్లు వాపోతున్నారు.